సార్ అంటే వీళ్ళు పర్సనల్గా ఫ్యామిలీ పరంగా ఇలా పొరపచ్చాలు వచ్చేసినప్పుడు దాన్ని అవతల పార్టీ వాళ్ళు అంటే ఎవరైనా కావచ్చు వాళ్ళు అవతల పార్టీ వాళ్ళు ఈజీగా తీసుకుంటారు కదా. ఆ విషయాన్ని వీళ్ళిద్దరూ గ్రహించలేకపోతున్నారా జగన్ గారు కానీ షర్మిల గారు కానీ? ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరు ఎన్నో కుటుంబాలతో చాలా చక్కటి సాంప్రదాయాలు అవి కూడా ఉన్నటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్గా వీరికి మీరు ఇచ్చే సలహా ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు కానీ షర్మిల గారు కానీ. మనం ఏం సలహా ఇచ్చే కలిసి పరిస్థితి లేదండి. మనీ గేమ్, అంతే. డబ్బుతోటి సంపత్తో ఆస్తులతో వచ్చిన డిఫరెన్సెస్ అంటే ఎవరు తగ్గినా ఎవరు తగ్గిన భారత దేనితో ఎండ్ అయిందండి? యుద్ధంతో ఎండ్ అయింది. ఇక్కడ కూడా అంతే, పొలిటికల్ వారితోటే ఎండ్ అవుతుంది. అంచేత ఏంటంటే వాళ్ళు తగ్గరు, ఆవిడ రారండి. ఆవిడకున్న అభిప్రాయాలు ఆవిడకున్నాయి. విజయం గారికి కొడుకుని దూరం చేసుకోరు. ఒకే ఏకైక ఆవిడ అవును ఒకే కొడుకు కాబట్టి, గారాల కొడుకు కాబట్టి ఆమె అతన్ని ఒళ్ళో పెట్టి పెంచుకుంది కాబట్టి ఆ మహాతల్లి కాదండి. ఆ మహాతల్లికి నిజంగా ఎన్నో ఇబ్బందులు పడిందండి. ఆవిడ ఎన్నో ఇబ్బందులు పడింది, కుటుంబ పరంగా పడింది, ఎన్నో నలిగిపోతుంది. అని నలిగిపోయే మనిషి ఏ విధంగా ఉంటుందో ఈ నేపథ్యం వస్తున్నటువంటి స్టోరీ ఏదైతే ఉందో ఇద్దరి మధ్య డిఫరెన్సెస్. ఆ తల్లి ఈవేళ పాపం చాలా బాధ ఇబ్బందులు, కూతురు పక్క ఎలా అవుతుంది మరి మార్గం లేదు. కూతుర్ని ఆయన బయట పంపించి ఆవిడ కూడా పాపం ఆ పార్టీ కోసం తిరిగి ఆ రాష్ట్రం అంతా తిరిగి నిలబెట్టడం ఆవిడ కృషి కూడా ఉంది. మనం దాన్ని తోసేయలేము. ఏమంటే షర్మిల బ్యాక్ బోన్గా నిలబడింది ఆయన జైల్లో ఉన్నప్పుడు. అంచేత ఆవిడ చేసిన త్యాగం తల్లి వేళ పక్కెళ్ళటానికి కూడా ఒక కారణం అయింది. అంచేత ఏంటంటే ఆస్తులు వచ్చిన వెనకాల ఏమైనా శక్తులు ఉన్నాయనుకోవచ్చు అంటారా? ఎవరైనా వెనకుండి నడిపించడాలు అలాంటివి కూడా జరుగుతున్నాయి. ఇది వివేకానంద రెడ్డి గారు చనిపోవడం కూడా వాళ్ళకి మైనస్ అండి. ఆయన ఉన్నంతకాలం కుటుంబ నేపథ్యం బాగుందండి, అంతా కలిసి ఉన్నారు. తర్వాత గంగిరెడ్డి గారు ఇయ్యం కూడా చనిపోయి భారతరెడ్డి, అదొక థీరీ అండి. ఇవన్నీ రకరకాల థీరీలు ఉన్నటువంటి ఫ్యామిలీ. అది ఏ థీరో మనకు చెప్పలేదు. కాన్స్పిరసీ థీరీ అనే మంచి ఇంగ్లీష్ సినిమా వచ్చింది, నేను గతంలో చూశాను, ఇది హాలీవుడ్లో అండి. అది ఫ్రెంచ్ కనెక్షన్స్ అనమాట. ఆయన అంచేత ద డే ఆఫ్ ద జాకాల్ అనే సినిమా వచ్చింది. ఇలాంటి థీరీస్ అన్నింటితో తీసిన సినిమాలు చాలా ఉన్నాయి. అంచేత ఇది కాన్స్పిరసీ థీరీ. ఇది మనం ఈ నేపథ్యం బాగుంటుంది. ఎవరైనా సరే ఎవరైనా మారితే బాగుంటుంది. మారండి. నాకు తెలిసి మారి పరిస్థితి కనపడట్లేదు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు కేసెస్ వచ్చినాయి, చాలా కేసెస్ వస్తాయి, ముందు ఇంకా కేసెస్ వస్తాయి, అందరి మీద వస్తాయి. పోసాని కృష్ణమూర్తులు చూసాం, రామ్ గోపాల్ వర్మ చూసాం, ఒక్కొక్కళ్ళు సరెండర్ అవుతున్నారు. ఏమండి ఇటువంటి వస్తున్నటువంటి క్రైసిస్ నుంచి 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు సుమారు బయటపడాలంటే కష్టం, చాలా కష్టం, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు అందులోకి పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాంగ్గా నిలబడ్డాడు, వాళ్ళ ఫ్యామిలీ స్ట్రాంగ్గా నిలబడింది, వెనకాల మంచి పెద్ద కమ్యూనిటీ ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారిని ద్వేషించినటువంటి కమ్మాస్ అందరూ కూడా అందులో పెద్దవాళ్ళు, చాలా పెద్దవాళ్ళు, వాళ్ళ అబ్బాయిలు మళ్ళీ అటు నుంచి ఇటు వచ్చి పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోయారు. అది మనం చూస్తూనే ఉన్నాం, మన ఎదురుగానే కళ్ళ ఎదురుగానే జరుగుతున్నాయి. అంచేత ఎటు నుంచి ఎటు మారుతుందో తెలియదు, రాజకీయాలు అలా ఉంటాయండి. సార్ అంటే ఇప్పుడు మొన్నటి ప్రపంచ చరిత్ర బుక్ విడుదల సందర్భంగానే కలిశారు అనేది మా అందరికీ తెలిసిన విషయం. గతంలో కూడా అంటే 30 ఏళ్ళ నుంచి కలవట్లేదని మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి. మీరంతా సూపర్ సీనియర్, వారిద్దరూ కలిసిన సందర్భాలు ఏమైనా గతంలో ఉన్నాయా మీకు తెలిసావి? వాళ్ళకి ఎప్పటికప్పుడు కలిసి ఏ ఫంక్షన్స్ అయినా కలుస్తున్నారండి. చాలా అట్లు కలిసి భోంచేశారు, చాలా వివాహాలు పెళ్ళిళ్ళకి వెళ్ళటం, వాళ్ళకి కుటుంబంలో అటువంటి ఫంక్షన్స్ అన్నిటి కలుస్తున్నారు. అన్నిటికన్నా పెద్ద ఈవెంట్ ఏంటంటే ఎన్టీఆర్ 100 years సెలబ్రేషన్ జరిగినప్పుడు అది మన కూకటపల్లి పెద్ద బహిరంగ సభ అండి, lakhs of people are attending. దాన్ని కూడా నన్ను తీసుకెళ్ళారు సన్మానం. ఎందుకంటే ఎన్టీఆర్తో ఫస్ట్ ఇంటర్వ్యూ అండ్ లాస్ట్ ఇంటర్వ్యూ చేయటం ఉన్నటువంటి నేపథ్యం, ఆయనతో ఎక్కువగా తిరిగినటువంటి నేపథ్యం, ఆయనతో మొత్తం రాష్ట్రం అంతా పర్యటించిన నేపథ్యం, ఆయనతో ఎక్కువ ఇంటర్వ్యూ చేసినటువంటి వ్యక్తిగా గుర్తింపు నాకు ఉంది. ఆయన జీవిత మీద వచ్చిన పుస్తకాల్లో అది అంటే ఒక పెద్ద పుస్తకాలు లైబ్రరీ తయారు చేస్తున్నారు వాళ్ళు. అందులో మన వెంకటగారంతో పోల విక్రమ్ గారు వెంకటరావు గారు అబ్బాయి అంతా కలిసి కృషి చేస్తున్నారు. ఎక్కువ పాత్ర తీసుకుంది దశరథ్ గారు తీసుకున్నారు, ఆయనే చేస్తున్నారు అంతా, గొప్ప కృషి చేస్తున్నారండి. ఆయన ఇంతవరకు ఏ వ్యక్తి కాదండి, ఆ పుస్తకాల్లో ఆయన రాసిన స్టోరీస్ ఉన్నాయి. ఆయన కూడా సంబంధించినటువంటి పుస్తకాల్లో ఆయన వెంకటేశ్వరరావు గారు లేకుండా, ఎందుకంటే తెలుగు యూత్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆయన ఎన్టీ రామారావు గారిని ఆయనే చేశారు. తర్వాత ఏంటంటే చంద్రబాబు నాయుడు పార్టీ జనరల్ ప్రధాన కార్యదర్శి, అంతకుముందు ఉపేంద్ర గారు ఉన్నారు ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయనే చేశారు. అంచేత ఏంటంటే 100 years సెలబ్రేషన్స్కి నేను వెంకటేశ్వర గారు ఆయన పక్కనే కూర్చున్నాను. నేను తర్వాత నేను వెళ్ళి నన్ను పిలిచారు, సన్మానం చేశారు, బాగా మాట్లాడేమన్నారు అందరూ మన వాళ్ళందరూ. నేను కూడా అక్కడ కూడా నాదే ఫైనల్ స్పీచ్ అండి. నా తర్వాత బాలకృష్ణ గారు మాట
అది వన్ ఆఫ్ ద బెస్ట్ మీటింగ్ అండి ఎన్టీ రామారావు సెలబ్రేట్. మళ్ళీ ఇద్దరు కలిసి చాలా సందర్భాలు ఉన్నాయి, అయితే చాలా సందర్భాలు ఉన్నాయండి. మన అసలు డిఫరెన్సెస్ పొలిటికల్గా వచ్చినాయి కానీ వ్యక్తిగతంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ కుటుంబ పరంగా కానీ రాలేదండి. రాజకీయంగా అయినటువంటి భేదాలు ఇవి ఎంతో కాలం ఉన్నవాడు, రాజకీయ విభేదాలు ఎంతో కాలం. తప్ప కుటుంబ నేపథ్యంలో వచ్చినటువంటి అవి ఎప్పుడైనా శాశ్వతంగా ఉండేటువంటి కొన్ని ఉంటాయి. ఇలాంటి విషయాల్లో ఉండవండి. రాజకీయంగా జరిగేటువంటి డివిజన్ దగ్గర చేస్తుంది ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఎవరెవరో దూరంగా ఉండొచ్చు, పార్టీల సిద్ధాంతాలు వేరినప్పుడు, కమ్యూనిస్ట్ సిపిఐ విడిపోయినప్పుడు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ విడిపోయినప్పుడు, కాంగ్రెస్ పార్టీ అలాగే ఇతర పార్టీలు విడిపోయినప్పుడు, డిఎంకే విడిపోయినప్పుడు, ఆ నేపథ్యాల్లో ఉన్నట్టు కుటుంబాలు కూడా అలాగే వేరే పడిపోయాయి. కానీ కాపరాలు ఒకలాగే చేసేవాళ్ళు, అంతా కలుసుకునేవాళ్ళు. మళ్ళీ ఎవరి సిద్ధాంతం వాడికే ఉండేది. డయాస్ మీద మాత్రం ఎవరి మాట. చంద్రబాబు నాయుడు గారి గురించి, రాజశేఖర రెడ్డి గారి గురించి కూడా ఇదే అనుకుంటూ ఉంటారు. అవును, ఎందుకంటే సమకాలీనులు కాబట్టి. అవునండి, ఇద్దరు ఒకేసారి రాజకీయాలకు వచ్చారు. 78 చాలా సన్నిహితంగానే ఉండేవారు. అవును, చంద్రబాబు నాయుడుతో నాకు చాలా ఎక్కువ రాజశేఖర రెడ్డి గారి కన్నా చంద్రబాబు నాయుడు గారితో ఎక్కువ సాధించి ఉండేది. మీ ఇద్దరు చాలా ట్రావెల్ చేసామండి స్టేట్ అంతా సెక్రటరీగా ఉన్నప్పుడు ఒకే కారులో. ఆయనకి అప్పుడు డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ తింటూ అప్పటి నుంచి అలవాటు, మాకు కూడా అలవాటు చేసింది ఆయన, మాకు కూడా అలవాటు చేసింది ఆయన. ఆయన ఎన్ని చాలా విగరస్గా వర్క్ చేశారు చాలా. ఎందుకంటే క్యాంపెయిన్ అంటే మామూలు విషయం కాదు, పార్టీ నిర్మాణం అంటే. ఆయన వాస్తవానికి ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సిమెంట్ ఆయన అండి. ఆ సిమెంట్ ఏంది చాలా స్ట్రాంగ్ సిమెంట్ అనమాట. అంచేత అటువంటిది పార్టీని బిల్డప్ చేయడం మామూలు విషయం అంటే. ఈవేళ మళ్ళీ ఆ పార్టీ కట్టగలిగిందంటే ఆయన యొక్క కృషి, ఆయన నిరంతరమైన కృషి. ఎందుకంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినప్పటికీ అది ఇంకా పిక్కెళ్ళిందండి, ప్రతాభిమానం పిక్కెళ్ళిపోయింది. ఈ మధ్య చాలా చోట్ల ఈ మధ్య డల్ అయ్యారు. ఒక 6 నెలల నుంచి పార్టీ సరిగా ఆర్డర్లో నాకు చాలామంది కాదండి డల్ అయింది. ఆయనకి ఇంకా ఏంటంటే వీళ్ళంతా చేసిన దొంగనంతా మామూలుగా తిరిగేస్తున్నారు. ఓ 2 నెలలు భయపడ్డారు, మళ్ళీ ఎలక్షన్లోకి వచ్చేస్తున్నారు, మా పార్టీ వచ్చేస్తుందని చెప్తున్నారు. ఏంటి ఇలాంటివి చాలా వచ్చినాయి. ఆ పార్టీ నాయకులే నా దగ్గర చెప్పారు, ఏమంటే ఏంటంటే మా పార్టీ డల్ అయిపోయింది, ఏంటి కారణాలు ఏంటని. ఏమీ కారణం కాదండి, అన్నీ ఏమీ కారణం కాదండి. మోడీ గారు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు, అమిత్ షా గారు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరు కూర్చోబెట్టి చెప్పారు, మీరు తొందరపడకండి, అడ్మినిస్ట్రేషన్ ట్రాక్లో పడాలి, మీరు గతంలో చేసిన తప్పులను సవరించుకుంటూ వెళ్ళాలి, అంతే తప్ప మీరు కక్ష సాధింపు వెళ్ళకండి. కక్ష సాధింపు వెళ్ళాలి చట్టం చేస్తుంది, చట్టం ఎవరికి చుట్టం కాదు, అంచేత చట్ట ప్రకారం మీరు వెళ్ళండి అని చెప్పడంతో వేళ పోసాని కృష్ణమురళి కానీ ఎవరైతే రామగోపాలవరం కానీ ఇలాంటి ఏవో పేలారు, నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. నానిగాడు ఉన్నాడు, ఇంకో నానిగాడు ఉన్నాడు, ఆ నానిగాడు ఉన్నాడు, ఈ నానిగాడు ఉన్నాడు. నానీలు చాలా మంది ఉన్నారు పార్టీలో, ఏ నానిని పట్టుకోవాలి ముందు అని చేత ఏంటంటే వాళ్ళంతా సర్దుకున్నారు. అప్పుడే ఏంటంటే ఇలా ఇటు పెట్టేసారు. అవునండి, ఇదంతా మీరు చెప్పిందంతా నాణ్యానికి ఒకవైపు. అంటే నేననేది ఏంటంటే వీరిద్దరూ కలుసుకోవడం మాత్రం ఇప్పుడే మళ్ళీ 30 ఏళ్ల తర్వాత మాత్రం కాదు. నో, వాళ్ళ గతంలో చాలా సార్లు నేను నాకు తెలిసిన ఐ నో అబౌట్ దెమ్. అని చేత ఏంటంటే వాడు కుటుంబం ఒక సమైక్యంగా ఉండాలి. ఇందులో బాలకృష్ణ గారి పాత్ర ఎక్కువ ఉందండి కలపటంలో. అలాగే లేడీస్ పాత్ర ఉంది. ఎందుకంటే ఈ మధ్య కొంతమంది కూడా హరికృష్ణ గారు చనిపోయినప్పటి నుంచి కొన్ని ఇబ్బందులు వచ్చినాయి ఫ్యామిలీలో. హరికృష్ణ గారి కూతురు ఇక్కడ పోటీ కొకటపల్లి నుంచి పోటీ చేయడం, ఆవిడ ఫ్యామిలీలో ఇవన్నీ దగ్గర చేయాల్సినటువంటి అవసరం ఆ పార్టీకి ఉందండి. వీళ్ళందరినీ ఒకే తాటిపై తీసుకురావాల్సిన అవసరం, అది ఆ పని జరుగుతుంది. మొత్తానికి ఫ్యామిలీ అంతా ఒకటే. అవును. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.